పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఆ తొక్కిసలాట ఘటనలో గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ 17 రోజుల తర్వాత ఒక బిగ్ అప్డేట్ దొరికింది ఆయన దగ్గర నుంచి. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కిమ్స్ డాక్టర్లు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడన్నారు. ఇక వెంటిలేటర్ పైనే శ్రీతేజ్ కు చికిత్స అందిస్తున్నామని చెప్పారు డాక్టర్లు. శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నానని చెప్పారు, కానీ ఎవరిని గుర్తుపట్టడం లేదన్నట్టుగా మాత్రం అర్థమవుతోంది. ఆయన కొంత ఆరోగ్యంగా తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడు, ఆయన కొంత ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడు, ఆయన కొంత బయటికి శ్వాస తీసుకోగలుగుతున్నాడు, వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నామంటూ చెప్తూనే ఇంకొక కొంత డెఫినెట్ గా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన ఎవరిని గుర్తుపట్టడం లేదంట. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు డాక్టర్లు. ఆయనకు అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వస్తుందట. అయితే ఇన్ని రోజులుగా కళ్ళు మూసుకొని అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కేవలం వెంటిలేటర్ పైనే ఆయన ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకునే ఉన్నాడు. సో ప్రస్తుతం ఆ బాలుడు 17 రోజుల తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు ఏం చెప్తున్నారంటే కళ్ళు తెరిచాడు, ఫీడింగ్ తీసుకుంటున్నాడు, వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నాము, కానీ ఆయన ఎవరిని గుర్తుపట్టడం లేదు. అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వస్తుందని చెప్తున్నారట. ఎస్, కొంత బాధాకరమైన విషయం. డెఫినెట్ గా ఇది అంత బిగ్ రిలీఫ్ ఏం కాదు. ఆ అబ్బాయి విషయంలో ఇంకా కోలుకోవాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.